కుషాయిగూడలోని అన్నపూర్ణ ఎస్టేట్లో అయ్యప్ప మహాపడిపూజ వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప మహాపడిపూజలో వందల సంఖ్యలో అయ్యప్ప స్వాములు భక్తులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి పాటలతో అన్నపూర్ణ ఎస్టేట్ మార్మోగింది. 41 రోజుల పాటు 800 మంది అయ్యప్ప స్వాములకు అన్నదానం, అల్పాహారం వితరణ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. 11 మంది అయ్యప్ప స్వాములతో మొదలైన అయ్యప్ప స్వామి లక్ష దీక్ష 28 సంవత్సరాలుగా మహాపడిపూజ నిర్వహిస్తున్నట్లు గురుస్వామి వాసిరెడ్డి రామ్మోహన్ రావు తెలిపారు. స్వాములకు సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉందని, ఇదంతా అయ్యప్ప స్వామి కృపన్నారు. స్టార్ట్ చేసాం 8 మందితోటి. రోజు ఇప్పుడు 120 మంది స్వాములు మా స్వాములు రోజు పగలు సాయంత్రం వచ్చిన స్వాములందరికీ చదవకుండా పొద్దున ఏర్పాట్లు, సాయంత్రం అల్పాహార ఏర్పాట్లు, నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. మా దగ్గర 94 నుంచి స్టార్ట్ చేసాము. మరి ఉత్తరం పగలు ఒక 500 మంది అవుతారు, సాయంత్రం నైట్ 700 మంది 800 మంది స్వాములు అల్పాహారం వస్తూ ఉంటారు. నిత్య నైవేద్యం చేస్తారు. నిత్య ఎన్నో పడి పూజ చేస్తాం. మాది ఎన్నో పడి పూజ సార్ 28. ఈ అన్నపూర్ణ ఎస్టేట్ కంపెనీ 1993లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది స్వామి. ఈ అయ్యప్ప భక్తి బృందం స్టార్టింగ్లో 11 మందితో స్టార్ట్ అయ్యి ఈరోజు మన గురుస్వామి గారు చెప్పినట్టు 120 మంది అని చెప్తున్నారు. ఇక్కడ లాస్ట్ 28 ఇయర్స్ నుంచి నిత్య అయ్యప్ప పూజల రోజు 40 డేస్ మార్నింగ్ ఈవినింగ్ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇది అంతా స్వాముల మహిమ, స్వాముల గొప్పతనం. డబ్బు గొప్పతనం కాదని నేను అనుకున్నాను. శ్రమ చేసే స్వాములందరూ శ్రమ చేసి వీళ్ళందరికీ నైవేద్యం అందిస్తున్నారంటే చాలా గొప్ప విషయం. ఆ స్వాములందరికీ మా తరఫు నుంచి అయ్యప్ప భక్తుల బృందం అందరికీ స్వామి శరణం.